ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలామంది ఒంటరితనాన్ని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. చుట్టూ అందరూ ఉన్నా నాకెవరూ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్లు నేను ఒంటరి వాడిని లేదంటే ఒంటరి దానిని అని ఎక్కువ ఫీల్ అవుతూ డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. మనుషులుగా ఒక్కొక్కసారి మనకి ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ నన్ను ఒకటి చెప్పమంటారా, మనం అనుకున్నంత ఒంటరి వారం అయితే కాదు. ఎందుకంటే దేవాతి దేవుడే మనతో పాటు ఉన్నాడు. ఈ లోకంలో నీకు ఎవరూ లేకపోయి ఉండొచ్చు, లేదంటే ఉన్నవారే నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ భార్య లేదంటే నీ భర్త, నీ పిల్లలు, ఇలా నిన్ను విడిచి నిన్ను ఒంటరి వారిని చేసి ఉండొచ్చు. లేదంటే అందరూ ఉండి కూడా నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నీతో ఉన్నాడన్న విషయాన్ని నువ్వెప్పుడూ మర్చిపోవద్దు. మనం ఎంత ధనవంతులమైనా, మనం ఎంత పలుకుబడి గలవారమైనా, మనం ఎంత బలవంతులమైనా, మనం మనుషులమన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సాతాను దగ్గర ఉన్న ఒక గొప్ప ఆయుధం నిరాశ అనే ఆయుధమట. అంటే ఏదో ఒక సందర్భంలో నేను నిరాశలోనికి తీసుకెళ్తుంది. అది ఒంటరితనం అనే నిరాశ కావచ్చు, లేదంటే నీ వల్ల ఏమీ కావట్లేదనే నిరాశ కావచ్చు, లేదు నువ్వు అడిగింది దేవుడు చెయ్యట్లేదని ఆ నిరాశలోనికి నిన్ను తీసుకురావచ్చు. ఈ నిరాశ అనేది సాతాను దగ్గర ఉన్న ఒక ఆయుధం. ప్రతి మనుష్యుడు కూడా నిరాశలో పడిపోతూ ఉంటాడు. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నిరాశను, ఒంటరితనాన్ని లేదంటే డిప్రెషన్లోనికి తీసుకుని పోయి దేవుని మార్గంలో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. ఒక్కొక్కసారి దేవుడు లేడని, లేదంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడని, లేదంటే నువ్వు ఇన్ని పాపాలు చేసేసావు దేవుడు నిన్నెందుకు క్షమిస్తాడు అని ఇటువంటి ఆలోచనలు నీలో తీసుకొచ్చి దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ మనం ఆ నిరాశని, ఒంటరితనాన్ని, ఆ డిప్రెషన్ని మనం జయించి బయటకు రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు కూడా మనలాంటి వారే కదా, మనలాంటి మనుషులే కదా. వారెందుకు ఆ ఒంటరితనాన్ని, ఆ భయాలను, ఆ యొక్క డిప్రెషన్ని జయించగలిగారు? వారు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు. దేవుడు వారితో కలిసి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో ఉండాలంటే ముందుగా మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి కదా. మీకు ఏలియా అనే ఒక గొప్ప దైవజనుడి గురించి చెప్తాను. ఏలియా బహుబలంగా దేవుని చేతిలో వాడబడిన గొప్ప దైవజనుడు. దేవుని కోసం రోషం కలిగి జీవించాడు. దేవుడు చేయమన్న పనిని తూచా తప్పకుండా చేస్తూ దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉండేవాడు. మీరు గమనించండి, ఏలియా కూడా మనలాంటి మనుష్యుడే కదా. దేవుని సహాయంతో వర్షమా నువ్వు ఆగిపోవని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా చేశాడు. మరలా వర్షం కావాలి అన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయగానే తిరిగి వర్షాన్ని కురిపించాడు. యేసు ప్రభు వారు కూడా మనతో అంటారు కదా, ఆవగింజంత విశ్వాసం నీకున్న యెడల ఈ కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడిపో అంటే అది పడిపోతుందట. ఈరోజు నీ ముందున్న సమస్యలు, నీ ముందున్న బాధలు, నీ ముందున్న అప్పులు తీరట్లేదు అని అంటే నీకు దేవుని యందు విశ్వాసం లేదనే కదా, లేదంటే దేవుని యెడల నీ విశ్వాసం కనపరచట్లేదనే కదా. కానీ దైవజనుడు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా పాటించేవాడు. ఆకాశం నుండి అగ్నిని కురిపించి బలిపీఠం మొత్తాన్ని దహించి వేసే విధంగా ప్రార్థన చేసి అగ్నిని కురిపించాడంటే ఆయన ఎంత గొప్ప దైవజనుడో, రోషము కలిగి దేవుని కోసం ఎట్లా కష్టపడ్డాడో, దేవుని చేతిలో ఎంత బలంగా వాడబడ్డాడో మనం గమనించవచ్చు. అలాంటి దైవజనుడు ఎప్పుడైతే బయలు ప్రవక్తల్ని సంహరించిన తర్వాత యెజెబెలు చంపేస్తానని ప్రకటించినప్పుడు అడవులలోకి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు దేవునితో ఒక మాట అంటాడు, నేను నా పితరుల కంటే గొప్పవాడినేమి కాదు ప్రభువా, నా ప్రాణాన్ని తీసేసుకో అని ఒక చిన్నపాటి మరణ భయంతోనే నేనే నీ వద్దకు వచ్చేస్తాను, నన్ను తీసేసుకో అని దేవునితో మాట్లాడినప్పుడు మీరు గమనించండి, ఏలియా కూడా మనలాంటి వ్యక్తే. కొన్ని సందర్భాల్లో మనము దేవుని సన్నిధిలో ఉండి నేను విశ్వాసముతో గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, దేవుని నేను నమ్ముతున్నాను అని దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు గొప్ప విశ్వాసముతో మండుచున్న అగ్ని వలె ఉంటావు. కానీ దేవుని సన్నిధిలో నుండి బయటికి రాగానే, ఏదైనా చిన్న సమస్య రాగానే నీలో మండుచున్న అగ్నిని నీకు నీవుగా చల్లార్చేసుకుని నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ
అక్కడ మరణ భయంతో దేవుణ్ణి అడిగినా కూడా ఏలియా ప్రవక్త దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుడు ఏలియాని ఒంటరిగా ఉంచలేదండి. ఏలియాతో పాటు దేవుడే అతనితో పాటు నివసించాడు. అతనికి కాకుల ద్వారా ఆహారము రప్పించి అక్కడ ఉన్నంత కాలము ఏలియాని పోషించాడు దేవుడు. ఏలియా తన జీవితం మొత్తాన్ని సమస్తమును దేవుని చేతిలో పెట్టాడు. మరి ఈరోజు మనము నిరాశతో, ఒంటరితనముతో, నిస్పృహలతో, సమస్యలతో, బాధలతో బాధపడుతూ ఎందుకు నాకు ఇవన్నీ అనే ఆలోచన నీలో కలుగుతున్నప్పుడు నీవు మొదటిగా దేవుని వైపు చూస్తున్నావా? నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించావా? దేవుడు నీతో ఉండాలి అనంటే దేవునితో మొదట నీవు సత్సంబంధం కలిగి ఉండాలి కదా. మరి దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలంటే దేవునికి నీ జీవితాన్ని అప్పగించాలి కదా. ఒక్కసారి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించి చూడు. దేవుడు నిన్ను ఏ విధముగా ఆశీర్వదిస్తాడో, దేవుడు నీకు ఇచ్చే రక్షణ ఆనందం ఏ విధంగా ఉంటుందో నీవు అనుభవిస్తావు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుడు ఆశీర్వదించబడ్డాడు. వాళ్ళ గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నామంటే వారు వాళ్ళ యొక్క జీవితాల సమస్తమును దేవుని చేతికి అప్పగించుకున్నారు. ఈరోజు నువ్వు దేవుని చేతికి ఎందుకు నీ జీవితాన్ని అప్పగించుకోకూడదు? దేవుడిచ్చే రక్షణ ఆనందాన్ని ఎందుకు నీవు అనుభవించకూడదు? సాతాను దేవుని యొద్ద నుండి వచ్చే ఆ రక్షణ ఆనందం మనం పొందకుండా ఏదో ఒక రకంగా అడ్డుకొని మనల్ని ఏదో ఒక పాపంలోనికి లాగేస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క రక్షణ ఆనందం నీవు అనుభవిస్తే నీవు పాపముల జోలికి అసలు పోవు. దేవుడిచ్చే రక్షణ ఆనందంలో అంత సంతోషం ఉంటుంది. ఈరోజే నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించి దేవుడిచ్చే రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకుని ఆ అనుభూతిని నువ్వు అనుభవిస్తే దేవుణ్ణి విడిచి అసలు ఎక్కడికి పోలేవు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి, బైబిల్ చదువుతూనే ఉండాలి అనే ఆ తలంపులు నీలోనే ఉంటాయి. మరి ఈరోజే నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా?